ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 104వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమిత్రాదుల సమక్షమున కౌసల్య దుఃఖించుట, రామలక్ష్మణులు సీత తల్లులకు ప్రణమిల్లుట అనే కథగా విందాం. రాముని చూడాలి అనే తీవ్రమైన కోరిక గల వశిష్ఠుడు దశరథుని భార్యల వెంట ఆ ప్రదేశానికి నడిచి వెళ్ళాడు. రాజభార్యలు మందాకిని నది వైపు మెల్లగా నడిచి వెళ్తూ రామలక్ష్మణులు ఉపయోగించే రేవును అక్కడ చూశారు. దీనురాలైన కౌసల్య కన్నీటితో నిండి ఎండిపోవుచున్న ముఖంతో సుమిత్రతోనూ ఇతర రాజస్త్రీలతోనూ ఈ విధంగా పలికింది. దేశం నుండి వెళ్ళగొట్టబడి అనాథలై వనంలో నివసిస్తున్న ఆ సీతారామ లక్ష్మణులు ఉపయోగించే రేవు ఇదే. సుమిత్ర, నీ కుమారుడైన లక్ష్మణుడు రాముని కొరకు ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడై ఇక్కడి నుంచి జలం తీసుకుని పోతూ ఉంటాడు. నీ కుమారుడు జలము తీసుకుని రావడం వంటి నీచ కార్యం చేసినా కూడా ఆ కార్యము నింజము మాత్రము కాదు. ఎందుచేతనంటే సోదరుని ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసిన అన్ని కార్యములు గుణముల చేత శ్రేష్టమైనవే. ఇటుపై రాముడు భరతుని ప్రార్థనచే రాజ్యాభిషిక్తుడవుతాడు. కాబట్టి ఇట్టి కష్టాలకు తగని నీ కుమారుడు నీచము అధిక దుఃఖకరము అయిన నీ సేవను విడిచిపెట్టుగాక. విశాల నేత్ర అయిన ఆ కౌసల్య నేలపై దక్షిణాగ్రములుగా పరచిన దర్భల మీద రాముడు తండ్రిని ఉద్దేశించి ఉంచిన ఇంగుది చెట్టు తెలకపిండిని చూసింది. ఆ కౌసల్యాదేవి రాముడు దుఃఖిస్తూ తండ్రి కొరకై నేల మీద ఉంచిన ఆ పిండాన్ని చూసి దశరథుని భార్యలందరితోనూ ఈ విధంగా పలికింది. ఇక్ష్వాకు వంశ ప్రభువు మహాత్ముడు తండ్రి అయిన దశరథ మహారాజునకు రాముడు యథావిధిగా ఇచ్చిన ఈ పిండాన్ని చూడండి. దేవ సమానుడు, అనేక భోగములను అనుభవించినవాడు, మహాత్ముడు అయిన ఆ రాజునకు ఇది తగిన ఆహారం కాదు. మహేంద్రునితో సమానుడై 4 సముద్రాల వరకు వ్యాపించిన సమస్త భూమండలాన్ని పాలించిన ఆ దశరథ మహారాజు ఇంగుది చెట్టు తెలకపిండిని ఎలా తినగలడు? ఐశ్వర్యవంతుడైన రాముడు తండ్రికి ఇంగుదికాయల పిండిని ఇచ్చాడే, ఇంతకంటా దుఃఖకరమైనదేదీ కూడా నాకు లోకంలో కనబడడం లేదు. రాముడు తండ్రికి ఇచ్చిన ఈ ఇంగుదీపిన్యాకమును చూసిన పిమ్మట కూడా నా హృదయం దుఃఖంతో 1000 ముక్కలుగా పగిలిపోకుండా ఉన్నది. ఎంత ఆశ్చర్యం! పురుషుడు తాను ఏ ఆహారం తింటాడో అతని దేవతలకు కూడా అదే ఆహారం అని లోక ప్రసిద్ధమైన ఈ శృతి సత్యమైనది అని నేను తలుస్తున్నాను. ఈ విధంగా దుఃఖితురాలైన ఆ కౌసల్యను ఓదార్చి రాజభార్యలందరూ ఆశ్రమమును చేరి అక్కడ స్వర్గం నుండి భూమికి వచ్చిన దేవత వలె ఉన్న రాముని చూశారు. సమస్త భోగములు విడిచి ఆశ్రమంలో ఉన్న రాముని చూడగానే కౌసల్య మొదలైన తల్లులు దుఃఖాక్రాంతలై బిగ్గరగా ఏడ్చారు. మనుజులలో శ్రేష్ఠుడు, సత్యప్రతిజ్ఞ కలవాడు అయిన రాముడు లేచి ఆ తల్లులందరికీ పాదాలు స్పృశించి నమస్కరించాడు. కౌసల్య మొదలైన వారు మృదువైన వేళ్లు, అరచేతులు గల స్పృశించుటకు సుఖకరంగా ఉన్న మంగళకరములైన చేతులతో రాముని వీపుపై అంటుకుని ఉన్న పరాగాన్ని దులిపారు. ఆ తల్లులందరినీ చూసి దుఃఖితుడైన లక్ష్మణుడు కూడా రాముని తర్వాత వారికందరికీ మెల్లగా భక్తిపూర్వకంగా నమస్కరించాడు. దశరథుని భార్యలందరూ దశరథ కుమారుడు, మంగళకరములైన లక్షణములు కలవాడు అయిన ఆ లక్ష్మణుని కూడా రాముని ఆదరించినట్లే ఆదరించారు. దుఃఖితురాలైన సీత కూడా అత్తలకు పాదములు స్పృశించి నమస్కరించి అశ్రువులు కారుస్తూ ఎదుట నిలబడింది. వనవాసం చేత కృశించి దుఃఖం చేత పీడింపబడుతూ దీనురాలైన ఆ సీతను కౌసల్యాదేవి తల్లి కుమార్తెను కౌగిలించుకున్నట్లు కౌగిలించుకుని ఈ విధంగా పలికింది. జనకుని కూతురు, దశరథుని కోడలు, రాముని భార్య అయిన సీత కూడా నిర్జనమైన అరణ్యంలో ఈ విధంగా కష్టపడవలసి వచ్చినది కదా. ఓ సీత, ఎండకు ఎండిన పద్మం వలె, నలిగిన కలువ వలె, దుమ్ము పట్టిన బంగారం వలె, మేఘములు కప్పిన చంద్రబింబం వలె ఉన్న నీ ముఖాన్ని చూడగానే కష్టములను అరణి అనగా మధించి యజ్ఞాదులలో ఉపయోగించు అగ్నిని తీయడానికి
ఉపయోగించే కర్ర అని అర్థం. కష్టములను అరణి నుండి పుట్టిన శోకము, అగ్ని తనకు ఆశ్రయమైన దారువును దహించినట్లు నా మనస్సును మిక్కిలి దహించి వేస్తోంది. దుఃఖితురాలైన తల్లి ఈ విధంగా చెబుతూ ఉండగా రాముడు వశిష్ఠుని సమీపించి ఆయనకు కూడా పాదాభివందనం చేశాడు. అప్పుడు ఆ రాముడు అగ్ని సమానుడు, మహా తేజస్శాలి అయిన ఆ వశిష్ఠుని పాదాలు దేవతా ప్రభువైన ఇంద్రుడు బృహస్పతి పాదాలను స్పృశించినట్లు స్పృశించి అతనితో కలిసి కూర్చున్నాడు. వశిష్ఠుడు రాముడు కూర్చున్న పిదప ధర్మాత్ముడైన భరతుడు, మంత్రులు, ప్రధాన పౌరులు, సైనికులు, ధర్మము తెలిసిన జనులు రాముని సమీపమునందే కూర్చున్నారు. పరాక్రమవంతుడైన ఆ భరతుడు ఆ సమయంలో మునుల వేషం ధరించి కాంతితో వెలుగుతున్న ఆ రాముని చూసి నమస్కరిస్తూ, పరిశుద్ధుడైన మహేంద్రుడు బ్రహ్మదేవుని సమీపమునందు కూర్చున్నట్లు ఆయన పక్కనే కూర్చున్నాడు. భరతుడు ఇప్పుడు రాముని నమస్కరించి సత్కరించి ఏ మంచి మాటలు చెప్తాడో అని అక్కడ చేరిన జనులందరికీ కూడా అత్యధికమైన కౌతుకము కలిగింది. సత్యమైన ధైర్యం గల రాముడు, గొప్ప ప్రభావం గల లక్ష్మణుడు, ధార్మికుడైన భరతుడు, మిత్రులందరూ చుట్టూ కూర్చుని ఉండగా యజ్ఞశాలలో చుట్టూ సదన్యులు కూర్చున్న త్రేతాగ్నుల వలె ప్రకాశించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 104వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమిత్రాదుల సమక్షమున కౌసల్య దుఃఖించుట, రామలక్ష్మణులు, సీత తల్లులకు ప్రణమిల్లుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 105వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు రాముని అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరింపమని వేడుట, తండ్రి ఆజ్ఞ పాటించుటకే రాజ్యాన్ని స్వీకరింప అడవిలో ఉండ నిశ్చయించి తిని అని రాముడు పలుకుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.